చిన్నప్పటి నుంచి ఏ ఆటైనా మోసం చేసైనా గెలిచేవాడు, కానీ ప్రేమగా మోసం చేసి వెళ్ళిపోయింది. హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోటరాము టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలి అనుకుంటే మీకు అలైట్ మోషన్ యాప్ కావాలి. మీకు డిస్క్రిప్షన్లో అలైట్ మోషన్ యాప్, బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏ XML ఫైల్ కావచ్చు, ప్రీసెట్స్ కావచ్చు, అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే మనం అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ నా లోగో కూడా ఇక్కడ ఏం పెట్టలేదు మీకు, ఎందుకంటే చూడండి ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. మీకు ఈ లిరిక్స్ తర్వాతకి మనకి ఎగ్జాక్ట్గా 8.18 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి మనకి ఫొటోస్ అనేది యాడ్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ని యాడ్ చేసి చూపిస్తాను. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ఫింగర్తో ఇలా జూమ్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చూడండి ఇంకో ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. మళ్ళీ మీడియాలోకి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేశాక చూడండి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేయండి. ఇలా ఎండ్ ఓవర్కి కూడా అన్ని ఫొటోస్ మీరు యాడ్ చేసుకోండి. నేనైతే అన్ని ఫొటోస్ యాడ్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్ని ఫొటోస్ మనం ఎండ్ వరకు కూడా యాడ్ చేశాక పూర్తిగా ఒకసారి మనం బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను అన్నాను కదా, ముందు సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సేక్ ఎఫెక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఎక్కడైతే ఫొటోస్ యాడ్ అయ్యాయో ఆ ఫొటోస్ కావాలని మనం స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీకు 10.28 మిల్లీ సెకండ్ల దగ్గర 2 ఫొటోస్, ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో కూడా ఇదే ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్కి ఇచ్చాము కదా, మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్గా మళ్ళీ 2 ఫోటో వదిలేసి 3వ ఫోటో ఉంది కదా, ఈ 3వ ఫోటోకి కూడా ఇదే ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 2 ఫోటోలు వదిలేసి 2 ఫోటోలకి మాత్రమే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, యాజ్ టీజ్గా 2 ఫోటోలు వదిలేసి 2 ఫోటోలకు మనం ఇచ్చాక మళ్ళీ నెక్స్ట్ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది 2 ఫోటోలు వదిలేసి 2 ఫోటోలకి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇలా 2 ఫొటోస్కి ఇచ్చాము కదా, మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ అనేది మనం వదిలేసామన్నమాట. 2 ఫోటోలు వదిలేసాక మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్కి ఇచ్చేసాము ఫస్ట్ ఎఫెక్ట్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం ఎలా వేయాలనేది చెప్తాను. చూడండి, 2 ఫోటోలు వదిలేసాక మధ్యలో ఈ 2 ఫొటోస్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ 2 ఫొటోస్కి ఫస్ట్ ఫోటోకి మాత్రం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 వదిలేసిన రెండిట్లో ఫస్ట్ ఫోటోకి ఇచ్చాము కదా, మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మళ్ళీ వదిలేసామో ఫస్ట్ ఫోటోకి అనేది సెకండ్ ఎఫెక్ట్ మనం ఇలా ఇవ్వాలన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అయితే కావద్దు. ఇక్కడ ఎక్కడైతే మనం 2 ఫొటోస్ వదిలేసామో ఆ 2 ఫొటోస్ తర్వాతకు వచ్చే ఫస్ట్ ఫోటోకి అనేది మనం ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి, లాస్ట్ చివర్లో ఒక ఫోటో ఉంటుంది, ఈ ఫోటోకి కూడా ఇదే ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా, మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా ఇచ్చాము కదా, 3వ ఎఫెక్ట్ అనమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి.
కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇప్పుడు ఎక్కడైతే మిగిలిన ఫొటోస్ ఉంటాయో వాటికి మాత్రం ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, అక్కడ కాపీ చేసేసి ఇక్కడ సింపుల్గా పేస్ట్ అనేది చేసేయండి. ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలన్నింటికి కూడా ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు అన్ని ఫొటోస్ కూడా మనం ఎండ్ వరకు కూడా ఇచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మీకు లిరిక్స్ అనేది ఒకటి వీడియో ఇచ్చాను కదా, ఈ లిరిక్ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ ఎఫెక్ట్ ఎక్కడ ఇచ్చాం మనం, ఇక చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనమాట. దీని మీద కాపీ టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక ఈ లిరిక్ వీడియో ఉంది కదా, దీనికి కూడా ఇదే ఎఫెక్ట్ అనేది మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, అప్లై చేస్తే మీకు ఇలా వస్తుంది. దీని మీద ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఎఫెక్ట్ దానికి మనం ఇక్కడ బోర్డర్లోకి వెళ్ళేసి చూడండి, ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి వైట్ కలర్ పెట్టేసుకొని స్ట్రోక్ ఎనబుల్ చేసేసి స్ట్రోక్ లెంత్ వచ్చేసి 8.5 పెట్టుకోండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా ఎక్కడైతే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందో చూడండి, ఎక్కడైతే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుందో దాని మీద అలా ఫోటో మీద ట్యాప్ చేసి బోర్డర్లోకి వెళ్ళేసి ఇక్కడ స్ట్రోక్ కలర్ వచ్చేసి వైట్ పెట్టేసుకొని స్ట్రోక్ ఎనబుల్ చేసేసి చూడండి ఫ్రెండ్స్ 8.5 అనేది పెట్టుకోండి. ఇలా ఎండ్ వరకు అయితే ఇట్లాంటి ఫొటోస్ మనకి ఇలాంటి ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందో అన్నిటికీ కూడా ఇలా ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఎఫెక్ట్లు అనేది మనం కంప్లీట్ చేసాం. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటరాము.